హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ప్రతిసారి లాగానే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్తో అండ్ యూజ్ఫుల్ కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రతిసారి లైవ్లో అయితే యూజ్ఫుల్ కంటెంట్స్ గురించి మాట్లాడాను, బట్ ఈరోజు మాత్రము వీడియో ఎడిట్ చేస్తూ చెప్పాల్సి వస్తుంది. బికాస్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అంటే నా ఫ్రెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. ఫస్ట్ టైం లైవ్ని మనం చేయలేం కదా. సో అట్లా కొన్ని మన మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయో కూడా తెలియదు లైవ్కి వెళ్ళినప్పుడు. సో అందుకని ఫస్ట్ నా బ్రెయిన్లో ఉన్న డౌట్స్ అన్నీ అండ్ ఇన్ఫర్మేషన్ని కానీ తనని గురించి అడిగి తెలుసుకొని దాంట్లో ఏమైనా కీ పాయింట్స్ మీకు యూజ్ అయ్యేవి ఉంటే యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్స్ రూపంలో మీరు చెప్తూ ఉండండి. నేను నా ఫ్రెండ్ని నెక్స్ట్ టైం అడగడానికి ట్రై చేస్తా. అండ్ మీకున్న డౌట్స్ గురించి కూడా తనని అడిగి తెలుసుకుంటాను. నేను ప్రజెంట్ అయితే నాకున్న క్వశ్చన్స్, నా బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్స్ కానీ అండ్ తను మనకి ఏం సజెషన్స్ ఇవ్వాలనుకుంటుందా అనే విషయాన్ని గురించి అయితే ఈ లైవ్ వీడియోలో మాత్రం నేను మాట్లాడతా. సో ఫస్ట్ మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. నేమ్ కూడా రివీల్ చేయను, బట్ మన డౌట్స్ మాత్రం నేను తనని అడుగుతా. ఓకేనా? హాయ్ రా. హాయ్. సో ఇప్పుడు వ్యూయర్స్కి ఫస్ట్ నీ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి ఓకే, నీ జాబ్ ప్రొఫైల్ వరకు అండ్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది ఏమైనా ఐడియా ఉంటే కూడా సో ఫస్ట్ నీ క్వాలిఫికేషన్ చెప్పురా. అంటే నువ్వు నీ క్వాలిఫికేషన్ బేసిక్ నుంచి చెప్పు. ఫస్ట్ తను నాకు ఎలా ఫ్రెండ్, ఏ స్టేజ్లో ఫ్రెండ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తను ఇంటర్ క్లాస్మేట్స్ అనమాట. ఇద్దరం సేమ్ గ్రూప్, సేమ్ సెక్షన్. అదే ఫ్రెండ్షిప్ అనేది డిగ్రీలో కూడా కంటిన్యూ అయింది. సో ఇంటర్ కంటే డిగ్రీలో ఇంకెక్కువ క్లోజ్ అయ్యాం మేము. సో ఆ 3 ఇయర్స్లో అతిగా చదివే వాళ్ళు అంటారు కదా, అది మా ఫ్రెండ్షిప్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఒక్కొక్కరితోటి. సో కొంతమంది చిట్ చాట్ ఫ్రెండ్ ఉంటారు, కొంతమందికి బయటకు అవుటింగ్కి వెళ్ళడానికి ఒక ఫ్రెండ్ ఉంటారు. సో అట్లాంటి ఫ్రెండ్షిప్లో మా ఇద్దరిది ఏంటంటే స్టడీ బేస్డ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళం, ఏదైనా డిస్కషన్స్ చేసుకునే వాళ్ళం సబ్జెక్ట్ గురించి. మ్యాక్సిమం మా ఫ్రెండ్షిప్ అంతా స్టడీకి రిలేటెడ్గానే ఉండేది, ఇంటర్ టు డిగ్రీ వరకు. డిగ్రీలో ఎక్కువ స్టడీ గురించి అట్లా కనెక్ట్ అయ్యామన్నమాట మేమిద్దరం. సో తను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తన గురించి అంటే తన ఎంబీఏ క్వాలిఫికేషన్ అనమాట. సో అక్కడి నుంచి తన లైఫ్ జర్నీ ఎట్లా, అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎట్లా ఎంటర్ అయింది. నేను నా ఫీల్డ్ వేరు, నాది నేనే మాస్టర్స్ చేశా, బట్ నాకు సాఫ్ట్వేర్ సైడ్ డీటెయిల్గా తెలీదు. నాలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సో తనని నా బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతూ అవి మీకు ఏమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాం తనని. సో చెప్పరా, నీ క్వాలిఫికేషన్ గురించి చెప్పు, ఫస్ట్ స్టార్ట్ చేయి. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ. సో ఎంబీఏలో నాది ఫైనాన్స్ స్ట్రీమ్. ఓకే, ఫైనాన్స్ అంటే ఇప్పుడు అంటే ఈ జాబ్కి రిలేటెడ్ నువ్వు చేసిన స్టడీ రిలేటెడ్గా ఉందా? ఎస్, ఉంది. నెక్స్ట్ నీ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లోకి ఎంటర్ కావడానికి ఎంత టైం పట్టింది? వితిన్ 6 months నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. అంటే నీ స్టడీ కంప్లీట్ అయిన అకాడమిక్ ఇయర్ నుంచి 6 months లోపు నీకు జాబ్ వచ్చింది. సో అంటే నువ్వు ప్లేస్మెంట్స్ వచ్చాయా లేదా నువ్వే వెళ్ళావా జాబ్ యాక్చువల్గా ఆ టైంలో మాకు ఖమ్మంలో అంత అవైలబిలిటీ లేదు. సో నేను హైదరాబాద్కి మూవ్ అయ్యాను ఒక 2-3 months ఆఫ్టర్ నా ఎంబీఏ కంప్లీట్ అయిన 2-3 monthsకి నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూస్ పడతాయి, వాకిన్స్ అండ్ నౌకరీ, లింక్డ్ఇన్, వాటిలో నేను అప్లై చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. సో వితిన్ 2 to 3 monthsలో నాకు ఒక జాబ్ వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటాయి ఇలాంటివన్నీ ఫస్ట్ నీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి అనే సంగతి నీకు దేని వల్ల అంటే తెలుసు? నౌకరీ. ఓకే, ఇంకా లింక్డ్ఇన్. ఓకే, ఇట్లాంటి యాప్స్లో నువ్వు మనకి జాబ్ ఏమేమి ఉన్నాయో ఎవ్రీథింగ్ అందులో తెలుస్తుంది. ఓకే, అందులో ఎన్రోల్ అయినావు కాబట్టి నీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అవి దాని బేసెస్తో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేదాన్ని. ఓకే సార్, అయితే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? ఫస్ట్ ఇంటర్వ్యూ, నీ ఫస్ట్ లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు ఏమేమి ఫేస్ చేసావు? ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు కొంచెం ఫియర్ ఉంది కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల. అండ్ కొంచెం ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అంటే సారీ, ఓకే, actually I'm new to that interview, so first time I am facing that interview, so due to that communication problem and stage fear everything, దానివల్ల నాకు ఫస్ట్ ఇంటర్వ్యూకి కొంచెం భయం వేసింది. బట్ ఆఫ్టర్ దట్
ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన తర్వాత నువ్వు జాబ్కి సెలెక్ట్ అయినావు? 3 to 4 ఇంటర్వ్యూస్ 3 తర్వాత. to 4 అంటే ఫస్ట్ 3 to 4 ఇంటర్వ్యూస్ నువ్వు సెలెక్ట్ అవ్వలేదు. యా ఫస్ట్ మై Fear ఇంటర్వ్యూ అనేది ఈజ్ ఉంది. యా ఓకే. చెప్పు కంటిన్యూ చేసి. యా ఫస్ట్ నేను ఇంటర్వ్యూ వెళ్ళింది డెలాయిట్ వెళ్ళాను. ఓకే. ఇన్ దట్ కంపెనీ, దట్ ఈస్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇట్స్ టోటలీ రిలేటెడ్ టు మీన్స్ నాట్ రిలేటెడ్ టు అకౌంట్స్, బట్ బట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సో దట్ నాకు కొంచెం తెలుస్తుంది, నేను నేర్చుకోవచ్చు. మీన్స్ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు అనే తెలుసుకోవడం కోసం ఉద్దేశం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా డెలాయిట్కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బట్ ఇన్ దట్ ఇంటర్వ్యూ డ్యూ టు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ నేను లైక్ ప్లేస్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ అమెజాన్ వెళ్ళాను. అమెజాన్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళింది రిలేటెడ్ టు అకౌంట్స్ ఇంటర్వ్యూ. సో అకౌంట్స్లో సమ్ రిటర్న్ టెస్ట్ ఐ గాట్ క్వాలిఫైడ్. ఆఫ్టర్ దట్ సమ్ గ్రూప్ డిస్కషన్ జరిగింది, అందులో ఐ గాట్ రిజెక్టెడ్. సో ఓకే నో ప్రాబ్లం, అట్లీస్ట్ నేను ఏమనుకున్నా ఒక రౌండ్ అయినా సెలెక్ట్ అయ్యాను. సో నెక్స్ట్ టైం ఎవరికి ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో రాదు కదా. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తా. తను ఏంటంటే కాలేజ్ వరకు అంటే మేము చదువుకున్నంత వరకు తను టాపర్, తన ఎంబీఏ కూడా టాపర్, కాలేజ్ టాపర్ అనమాట, గోల్డ్ మెడలిస్ట్ అనమాట. అంటే ఎడ్యుకేషన్ పరంగా తనకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయింది తను. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా అంటే ఇంటర్వ్యూ బేస్లోనే స్కిల్స్ వల్ల కమ్యూనికేషన్ వల్ల కొంచెం ఆమె అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. బట్ అట్లా అని ఫస్ట్ టైం ఫెయిల్ అయింది కదా అని ఆగిపోలేదు. 2-3 అటెంప్ట్స్ తర్వాత తను జాబ్ అయితే దొరికింది. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటావు? ఒక 4 ఇంటర్వ్యూస్. సో నెక్స్ట్ అంటే ఆ తర్వాత నీకు ఫస్ట్ జాబ్ వస్తుంది కదా, అంటే ఆ ఇంటర్వ్యూలో నీకు ఏమేమి చూసారు? అంటే స్కిల్స్ అక్కడ కమ్యూనికేషన్ టెస్ట్ నేను ప్రీవియస్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను కాబట్టి ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఫియర్ ఆల్సో కొంచెం తగ్గింది. ఐ మేనేజ్డ్. ఓకే. బికాస్ 2-3 ప్రాక్టీస్ అయినాయి కాబట్టి ఈజీగా తగ్గింది. ఓకే. అండ్ ఇంకొకటి సమ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆల్సో ఐ గెయిన్డ్ ఇన్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్. ఓకే. సో అంటే మనం ఎక్కడైతే లాస్ అయినామో అక్కడి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాలన్నమాట. సో తను ఏం చేసింది, ఇన్ని ఇంటర్వ్యూస్ పోయినప్పుడు ఎక్కడ పోతున్నాయి, దేనివల్ల పోతున్నాయి అనే విషయాన్ని తను క్యాచ్ చేసి వాటిని కవర్ చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే నెక్స్ట్ జాబ్ ప్లేస్మెంట్స్కి నెక్స్ట్ తను ఎక్కడ ఏవేవి తగ్గి ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఓకే. నెక్స్ట్ ఫైనల్గా ఇప్పుడు నువ్వు ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యావు. 6 months అంటే నీ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత 6 monthsకి జాబ్ వచ్చింది. సో ఫస్ట్ ప్యాకేజ్ ఎంత? నా ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 13,000 పర్ మంత్. 13,000. ఎస్, 13,000 పర్ మంత్. ప్రజెంట్ నీ ప్యాకేజ్ ఎంత? నాది 6.5 lakhs per annum. 6.5 lakh పర్ యానం. సో ఇప్పుడు నీ జాబ్ రోల్ ఏంటి ఇప్పుడు? అసిస్టెంట్ మేనేజర్ జాబ్ రోల్ వచ్చేసి తనది అసిస్టెంట్ మేనేజర్. తన స్టార్టింగ్ శాలరీ 13K పర్ మంత్, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఓకే చెప్పు. 13,000 నుండి స్టార్ట్ చేసిన నా కెరియర్ ఇప్పుడు మంత్లీ ఐఎమ్ గెట్టింగ్ 52,000 ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టిందిరా అప్పటి నుంచి ఇప్పటికి నీ కెరియర్? 6 years. 6 years స్పాన్ పట్టింది అంటే ఇంత గ్రోత్ రావడానికి. నువ్వు ఒకే కంపెనీలో కంటిన్యూ అయినావా లేదా కంపెనీస్ చేంజ్ అవుతూ వచ్చినావా? కంపెనీస్ చేంజ్ అయ్యాను, 2-3 కంపెనీస్ చేంజ్ అయ్యాను. ఎందుకు అవ్వాల్సి వచ్చింది? డ్యూ టు కెరియర్ గ్రోత్. ఒకవేళ అదే కంపెనీలో ఉంటే నీ కెరియర్ గ్రోత్ అనేది అంటే ఎన్ని ఇయర్స్కి గ్రోత్ ఉండేది? యాక్చువల్గా కంపెనీస్ మనం చేంజ్ అవుతేనే మన ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ కంపెనీలో ఉంటే మనకి 10%, 20%కి మించి హైక్ ఇవ్వడు. అదే మనం కంపెనీ స్విచ్ అయ్యామనుకో, సో 30,000 కంపెనీ స్విచ్ అయ్యామనుకో 30%, 40% హైక్ ఉంటుంది. ఎవ్రీ కంపెనీకి చేంజ్ అయినప్పుడు మనకి 30 to 40% హైక్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు హైక్ కోసం అని చెప్పేసి కంపెనీస్ చేంజ్ అవుతూ వస్తున్నావు కదా, ఇప్పుడున్న కంపెనీ నుంచి నెక్స్ట్ హైక్ కోసం ఇంకో కంపెనీ చేంజ్ అవుతావా? లేదు. ఎందుకు? అంటే డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్. అంటే వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుందని వెళ్ళవా, మెంటల్ పీస్ కోసం వెళ్ళవా? రెండు. ఇంకొకటి ఫ్యామిలీ. కొత్త కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు వర్క్ బర్డెన్ అంటే మన శాలరీ ప్యాకేజ్తో పాటు వర్క్ బర్డెన్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ అనేది మైండ్కి ఎక్కువ అవుతుంది కాబట్టి సో తను అది తీసుకోవడానికి రెడీగా లేదు. కొంచెం రిలాక్స్గా వర్క్ చేసుకోవాలని చెప్పి ఒక ఇంటెన్షన్ తోటి ప్రజెంట్ కంపెనీ అయితే చేంజ్ అవ్వకూడదు అని తను ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఫ్రెష్గా
ఎవరైతే గ్రాడ్యుయేషన్, మాస్టర్స్, ఎంబీఏ ఇట్లాంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళని ఎట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళమంటావు? ఓకే. యాక్చువల్‌గా గ్రాడ్యుయేషన్ అలా కంప్లీట్ అయిన వాళ్ళకి ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి. ఇప్పుడు మీరు కంప్యూటర్ ఫీల్డ్ అనుకోండి, లైక్ కంప్యూటర్ సైడ్, లైక్ సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళి, లైక్ మీరు అకౌంట్స్ రిలేటెడ్ అనుకోండి, అకౌంట్ సైడ్ వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏం అవ్వాలో తెలుసుకోండి. తర్వాత మీ రెజ్యూమ్‌ని అలా బిల్డ్ చేసుకొని నౌకరీలో, లింక్డ్ఇన్‌లో అప్లోడ్ చేయండి. సో మీకున్న క్వాలిఫికేషన్ తగినట్టు నౌకరీలో అయినా, లింక్డ్ఇన్‌లో అయినా మీకు మెయిల్స్ వస్తాయి. సో వాటిని ఫాలో అవుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే అందరూ సెలెక్ట్ అవ్వరు. మనం వెళ్తూ ఉంటే ఇంటర్వ్యూస్లో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దట్ మనం నేర్చుకోగలుగుతాం. మనం ఎందులో తక్కువ ఉన్నాం, ఎందులో ఎక్కువ ఉన్నామో తెలుస్తుంది. సో దట్ మనము దాన్ని ఓవర్కమ్ చేసి ఫైనల్గా మనం జాబ్ తెచ్చుకోగలుగుతాం. ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు రాలేదు, ఇంకా నాకు రాదు అని ఎప్పుడు మనం తగ్గిపోకూడదు. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డేటా అనలిస్ట్ అని, అకౌంటెంట్ అని చెప్పేసి, ఐటీ ఫీల్డ్ అని చెప్పేసి ఇట్లా ఇంకెన్ని రంగాలు ఉంటాయి అందులో నీకు తెలిసినవి? ఓకే. ఇప్పుడు ఎట్లా ఆల్రెడీ నువ్వు చెప్పావు కొన్ని. డేటా అనాలిసిస్ట్ ఒకళ్ళు ఉంటారు, నెక్స్ట్ అకౌంటెంట్ ఒకళ్ళు ఉంటారు, నెక్స్ట్ చెప్పా కదా తనే అదేంటి ఐటీ వాళ్ళు ఉంటారు. ఇంకా ఇంకే కేటగిరీస్ ఉంటాయి? మీన్స్ డెవలప్మెంట్ టీమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అంటే కోడింగ్. ఓకే. అండ్ మీన్స్ మెడికల్ కోడర్స్ అండ్ సాఫ్ట్వేర్ కోడర్స్ ఆల్సో. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అనగానే ఒకటే టైప్ ఉండదు. సో దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. మీరు చూస్ చేసుకునేటప్పుడు ముందే బిఫోర్గానే అసలు మీరు ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఇదే సాఫ్ట్వేర్లో ఏ కేటగిరీని మీరు ఎంచుకోదలుచుకుంటున్నారు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అకౌంటెంట్కి సంబంధించిన దాన్ని కాబట్టి నీ రూట్లో వెళ్ళాలి అంటే వాళ్ళు ముందే ఏదైనా కోర్సెస్ నేర్చుకొని ఉండాలా? యా, ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎస్ఏపి నేర్చుకోవచ్చు, ఎస్ఏపి, ఓరాకిల్ నేర్చుకోవచ్చు, టాలీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ రిలేటెడ్ టు అకౌంట్స్కి రిలేటెడ్గా ఉండేవి టాలీ, ఒరాకిల్, ఇంకా ఎస్ఏపి. ఇవి 3 కూడా అకౌంట్కి రిలేటెడ్గా ఉంటాయట. సో మీరు కనుక ఈ కోర్సెస్ నేర్చుకొని నౌకరీలో అప్లోడ్ చేశారనుకో మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది, జాబ్స్ కూడా చాలా ఉంటాయి ఆ మూడింటికి. సో అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనుకోండి. ఫైనల్ ఇయర్లోనే ఈ కోర్సెస్కి సంబంధించినవి మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. వీటి మీద మీకు ఒక అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి. మీరు కాలేజ్లో తీసుకుంటారా, దాని గురించి క్లారిఫికేషన్ అనేది మీకు కాలేజ్లో వస్తుందా, లేదా బయట కోర్స్ తీసుకుంటారా, ఆన్లైన్ కోర్స్ తీసుకుంటారా, అది మీ ఇష్టము. బట్ వీటి మీద మీకు కొంచెం గ్రిప్ అనేది ఉండాలన్నమాట. గుర్తుంది కదా, టాలీ అండ్ శాప్ ఇట్లాంటి వాటి మీద మీకు కొంచెం అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీరు నౌకరీలో ఇట్లా మీ బయోలో కనుక మీరు యాడ్ చేస్తే ప్యాకేజ్ కూడా హై ప్యాకేజ్ అనేది, ఎక్కువ ప్యాకేజ్తో మీరు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్తుంది. సో తనకి ఇప్పుడు ఉన్న ఫీల్డ్ ప్రకారం అయితే తనకున్నది కొంచెం యావరేజ్ ప్యాకేజే. బట్ ఎందుకు ఈ ప్యాకేజ్కి తను స్టిక్ అయింది అంటే ఎక్కువ ప్రెషర్ తీసుకోదలుచుకోలేదు. తను నాతో చెప్పిన చాలా విషయాలలో చెప్పేది ఏంటంటే మెంటల్ పీస్ అనేది చాలా అవసరం. మనం ఎంత సంపాదించినా ఫస్ట్ మన హెల్త్ బాగాలేకపోతే అంతకు మించి మనం ఎంత సంపాదించినా వేస్ట్, ఆ కాన్సెప్ట్లో ఉంటుంది తను. సో కాబట్టి కొంచెం ప్రెషర్ లేకుండా వర్క్ చేయాలనే ఉద్దేశంతో తను కంపెనీ షిఫ్ట్ అవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం హై ప్యాకేజ్ కోసం పరుగులు కూడా పెట్టదలుచుకోలేదు తను. సో ఇప్పటి వరకు అయితే ఒక అకౌంటెంట్కి కావాల్సిన లక్షణాలు ఏంటి, తను ఏమేమి నేర్చుకోవాలి, ఇప్పుడు నా ఫ్రెండ్ లైఫ్లో తను ఎట్లా తన స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రాగలిగింది, సో ఇవన్నీ నేను మీతో అయితే షేర్ చేసుకున్నా కదా. సో నెక్స్ట్ ఒక 1 ఫైన్ డే రోజు నేను లైవ్ కండక్ట్ చేస్తా తనతో పాటు. ఆ లైవ్లో మీకున్న క్వశ్చన్స్ అన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించి, అకౌంట్స్కి సంబంధించి, రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఆ లైవ్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు. మేబీ సాటర్డే ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాం లైవ్. నాకు ఛానల్ని మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏ రోజైతే లైవ్ పెడతానో ఆ రోజు మీకు కమ్యూనిటీలో పోస్ట్ వస్తుంది. సో ఛానల్ని అప్పుడప్పుడు వెరిఫై చేస్తూ ఉండండి, కమ్యూనిటీ పోస్ట్లు కూడా చెక్ చేస్తూ ఉండండి. ఆ లైవ్లో మీరు ఏ క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నారో వాటన్నిటిని మీరు కొంచెం రాసి పెట్టుకోండి. తన దగ్గర ఉన్న ఆన్సర్స్తో మీరు ఒకవేళ ఏమైనా కొత్తగా నేర్చుకోగలిగితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఫైనలీ థ్యాంక్ యూ రా. ఇంతసేపు అంటే కొంచెం
ఇన్ఫర్మేటివ్గా నీ సజెషన్స్ని షేర్ చేసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ ఇంకా లైవ్లో కూడా మా వాళ్ళందరికీ ఏదైనా కొంచెం డౌట్స్ ఉంటే కూడా అవి కొంచెం క్లారిఫై చేయడానికి ట్రై చేయి, ఓకేనా? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.